హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆర్కేఎస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మన ఛానల్లో సింపుల్గా క్యాబేజీ ఫ్రై ఎలా చేసుకోవాలో నా స్టైల్లో చూపించబోతున్నాను. ముందుగా ఒక గిన్నె పెట్టుకొని గిన్నె వేడెక్కిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక బిర్యానీ ఆకు, ఒక యాలకు, చిన్న దాల్చిన చెక్క అండ్ లవంగా, ఒక స్పూన్ జీలకర్ర ఇవన్నీ వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న 2 మీడియం సైజ్ ఆనియన్ వేసుకోవాలి. అలాగే 4 పచ్చిమిర్చి చీలికలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై అయిన తర్వాత 2 రెమ్మల కరివేపాకు వేసుకొని మూత పెట్టి 1 మినిట్ మగ్గనివ్వండి. ఆఫ్టర్ 1 మినిట్ మూత తీసి 1 స్పూన్ అల్లం అలాగే హాఫ్ టీ స్పూన్ పసుపు వేసి బాగా పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకొని ఇలా ఫ్రై అయిన తర్వాత సన్నగా తరిమిన క్యాబేజీ తురుము వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. ఇలా సన్నగా కట్ చేసుకోండి, అప్పుడే కర్రీకి మంచి టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు 1 స్పూన్ సాల్ట్ వేసి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ ఉడకనివ్వాలి. 5 మినిట్స్ ఉడికిన తర్వాత మళ్ళీ వన్స్ మూత తీసి కలుపుకొని మళ్ళీ ఒక 1 మినిట్ మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత 1 స్పూన్ కారము, హాఫ్ టీ స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ కొరియాండర్ పౌడర్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. మనం వేసిన అన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత 1 స్పూన్ సాల్ట్ అంటే మీకు టేస్ట్కి సరిపడా వేసుకోండి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఫైనల్గా దించే ముందు కట్ చేసిన ఒక చిన్న లెమన్ జ్యూస్ పిండుకొని ఒక బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన క్యాబేజీ ఫ్రై రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.